వీడు కనిపించేటోడు జర ముసలోడు అనుకునేటోళ్ళు మీరు, చాలా డేంజర్గా వీడు. ఈయన పేరు ఏందనంటే సకీబ్ నచాన్. ఈ సకీబ్ గారు ఎవడు అని అంటే 2002 ముంబై బ్లాస్ట్లల్లా ప్రధాన నిందితుడు. ఈయన మీద సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఈడు సుప్రీంకోర్టుకు పోతాడు. సుప్రీంకోర్టుకు ఏమంటాడంటే ఐఎస్ ఏదైతే తీవ్రవాద సంస్థ ఉందో ఆ తీవ్రవాద సంస్థ అని అనొద్దనంట. ఈయన ఇంట్లో పెళ్ళిళ్ళు చేసిర్రు, అది మ్యారేజ్ బ్యూరోనేమో మళ్ళీ ఐఎస్ అని అంటే ఈడు దృష్టిలో ఎవడు ఏడిపోయినాడు వీడు. ఈయన దృష్టిలో ఐఎస్ అంటే మ్యారేజ్ బ్యూరో, ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నారేమో మళ్ళీ ఐఎస్ వాళ్ళు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వీడి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2023లో ప్రధాన నిందితుడు లెక్క ఐఎస్ మాడ్యూల్ ఇండియాలో నడుపుతున్నాడు అని చెప్పి అరెస్ట్ చేసిరు. దాని తర్వాత వీడు ఏందని అంటే వీడు బయత్ అని ఉంటుంది, ఒకటి బయత్ అని ఉంటుంది. అంటే ఒక సంకల్పం దాన్ని ఏమంటారు నిబద్ధత. దేనికి సంకల్పము నిబద్ధత అని అంటే ఖలీఫా ఆఫ్ ఐఎస్కి మా సమర్పణ భావం అని చెప్పి చెప్తాడు. వీడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పోరలు ఎవరైతే ముస్లిం సమాజంలో ఉంటారో వాళ్ళని భడకావు భాషలతోని రెచ్చగొట్టి ఈ అడ్డమైన ఈ గ్రూపులు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి సంస్థలు, అడ్డమైన సంస్థలు అందులో చేరవేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు ముంబై బ్లాస్ట్లా ఈయన గిల్టీ ప్రూవ్ అయింది. 2016లో వీడిని రిలీజ్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు అని అంటే వీడికి సత్ప్రవర్తన ఉన్నది, జర మంచిగా బిహేవ్ చేసిండు అని చెప్పి బయటకు వచ్చిండు. వీడు ఆనాటి నుంచి 1991 నుంచి తీవ్రవాది. వీడు ప్రతిసారి ముజాహిదీనికి సానుభూతిపరుడు. ఆఫ్ఘాన్ జిహాద్లో కూడా ఎంతోమంది ఇండియన్ ముస్లిమ్స్ని పాకిస్తాన్కి చేరవేసి తద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆ లొల్లిలలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రమోట్ చేసిండని చెప్పి పేపర్లలో కథనాలు ఉన్నాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఓపీ ఇండియాలో నుంచి తీసుకున్నా. ఎవడైతే నచాన్ ఎవడైతే ఉన్నాడో వీడు 15 మంది టెర్రరిస్టులు ఎవరైతే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందో లాస్ట్ ఇయర్, అందులో ఈడోకోడు మహారాష్ట్రలోకి వచ్చినోడు. ఇది మీరు అర్థం చేసుకోండి. బాంబ్ బ్లాస్ట్లా ప్రధాన నిందితుడు. ఎంతమందిని పొట్టన పెట్టుకుందో వందల మంది సంఖ్యల ముంబైలో, ఎస్పెషల్లీ ములుంద్, ముంబై సెంట్రల్ అండ్ విల్లే పరల్ స్టేషన్స్లలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో 2002లో అందులో ప్రధాన నిందితుడు. ఈడేమని కోర్టులకు వేసేస్తాడు, ఐఎస్ అనే సంస్థ తీవ్రవాద సంస్థ కాదు, కోర్టులు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలా అని చెప్పి మాట్లాడతాడు. దీని మీద మీ కమెంట్ ఏముంటుందో నాకు ఒకసారి చెప్పురి ఫ్రెండ్స్. ఈడికి ఆగిందని అంటే అందరు ముస్లిమ్స్ గలీజ్ ఉంటారా గిరీష్ అని అంటే ఇప్పటిదాకా మనకు కనబడ్డోళ్ళంతా గుగ్గిసుంటోళ్ళే కనబడ్డారు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేనే ఆశ్చర్యపోయినా, నాకే ఆశ్చర్యచకితం కలిగింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఎవరనంటే వాళ్ళు ఈయన పేరు షాహీ ఇమామ్ ఆఫ్ జామా మాస్క్ బంగ్లాదేశ్లో అబ్దుల్లా బుఖారీ. ఈ అబ్దుల్లా బుఖారీ అనే ఈ మౌలానా జామా మసీద్ షాహీ ఇమామ్ ఈయన లెటర్ రాసిండు. ఎవరికి రాసిండు? ఈ పైజామా టీచర్ యూనిస్ గానికి లెటర్ రాసిండు. ఏమని లెటర్ రాసిండంటే, అరే భారత్ లేకుండా బంగ్లాదేశ్ ఉంటుందిరా అని అన్నాడు. అసలు బంగ్లాదేశ్ని లిబరేట్ చేసిందే భారత్ రా. ప్రతి అనుక్షణం మనం భారత్కి రుణపడి ఉండాలిరా అని చెప్పి ఆయన లెటర్ రాసిండు. ఆ లెటర్లలో ఆయన ఏమని రాసిండంటే భారత్కి బంగ్లాదేశ్కు ఉన్న సంబంధాల మీద మాట్లాడిండు. ఆయన కేవలం జామా మసీద్కి ఒక షాహీ ఇమామే కాకుండా ఈజ్ ద చీఫ్ అడ్వైజర్ టు దిస్ పైజామా టీచర్ మొహమ్మద్ యూనిస్ హూజ్ ది ఇంటరీమ్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిన గాడు. నోబుల్ ప్రైజ్ వీడికి ఇక నాకు బూతులు వస్తాయి కానీ కంట్రోల్ అంటారు నాకు ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలంటే షాహీ ఇమామ్ చీఫ్ అడ్వైజర్ బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్కి ఇప్పుడు ఇంటరీమ్ గవర్నమెంట్. ఆయన ఏమన్నాడంటే మన నేషనల్ లీడర్షిప్, మీడియా, సివిల్ సొసైటీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ షేక్ ముజిబుర్ రెహమాన్ అండ్ టు దట్ మ్యాటర్ షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనం ప్రతిసారి భారత్తో మంచిగా బిహేవ్ చేసుకుంటా మనం బంగ్లాదేశ్ని ఒక అభివృద్ధి పదంలో నడిపినాం ఇన్ని రోజులు. ఇవాళ ఏదైతే మీరు యూనిలాటరల్గా హిందువుల మీద అటాక్ చేస్తున్నారో, హిందూ మైనారిటీ మీద అటాక్ చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఇమ్మీడియట్గా ఆపేయాలా, ఇట్లాంటి యాక్షన్లు లాజిక్ లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఈ పైజామా టీచర్ కానీ లాగులు కూడా తీసిండ్రు. మొహమ్మద్ బుఖారీ ఇంకేమని అన్నాడంటే ఆయన ఢాకాకు గుర్తు చేసిండు. ఏందనంటే భారత్ యొక్క గొప్పతనం బంగ్లాదేశ్ని ఎస్టాబ్లిష్ చేసుట్లా ఎంత గుణాత్మకమైన పాత్ర ఉన్నదో ఆయన ఒకసారి గుర్తు చేసిండు. ప్రతి న్యాచురల్ డిజాస్టర్కి భారత్ ఎప్పుడు మనకు వచ్చి సహాయం ఎట్లా చేసిందో ఆయన గుర్తు చేసిండు. ఆయన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిండు ఈ పైజామా టీచర్ గానికి. ఏందనంటే యుఎన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ మైనారిటీస్ మీద ఇవాళ బంగ్లాదేశ్ ఉల్లంఘిస్తున్నదా లేదా అని చెప్పి ఆయన లేఖలు రాసిండు. ఆయన గొంతెత్తి గలమెత్తి రైజింగ్ టోన్లో ఏమని మాట్లాడిండంటే ఇవాళ భారత్ వెనకటికి బంగ్లాదేశ్ అత్యంత సన్నిహితమైన మిత్రదేశం.
మన కల్చర్ని కాపాడే తత్వంలా భారత్ మనకెంతో చేసింది. ఆమ్లా బాంగ్లా అని చెప్పి అప్పుడు మీరు కొట్లాడినరు కదా, ఆ కొట్లాటలా భారత్ మనకు ఎంత హెల్ప్ చేసింది, మనల్ని లిబరేట్ ఎంత చేసింది, ఇవాళ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయన ఏమన్నాడంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న కంప్లీట్ ఏదైతే ఈ దుర్ఘటన జరుగుతుందో హిందువుల మీద, ఇది ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయరు, అండ్ ఇట్ ఈస్ ఎ టోటల్ ఇంజస్టిస్ అగెయిన్స్ట్ ద హిందూస్ అని చెప్పి ఇలా ఆ షాహీ ఇమాం మన అబ్దుల్లా బుఖారీ గారు మాట్లాడారు. మంచోళ్ళు చూస్తారు, మంచోళ్ళు కూడా ఉంటారు, మంచి చెప్పినప్పుడు మంచి కూడా చెప్తాం. కాకపోతే ఎవడు మాట్లాడాడు, స్వరా భాస్కర్ ఏం మాట్లాడదు, బాలీవుడ్ కరీనా కపూర్ ఏం మాట్లాడదు, బాలీవుడ్ అయితే ఎవడు మాట్లాడరు, టాలీవుడ్లో అయితే నాకు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు ఎవరితో, అన్లెస్ అండ్ అంటే పాపం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించిండు, మాట్లాడిండు, ఆయనకు పాదాభివందనం చెప్పాలా. ఇక మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అందరూ నిజంగానే అసలు చెప్తానంటే నటన పరులు, ఏమంటారు నట సార్వభౌములు, వీళ్ళందరికీ ఇట్లు ఉన్నారు. సో ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం బంగ్లాదేశ్కి నిలబడితే, కాకపోతే మన భారత్లకైనా పుట్టిన బంగ్లాదేశ్కి మన భారతీయులు నిలబడతలేరు చూడు కొంతమంది, నా కాడ బాధేస్తుంది. ఈ బాధ ఒక బాధ్యత, ఈ బరువు నిజంగా చెప్పాలనంటే మనకు బాధ్యత కావాలి. అక్కడ హిందువుల మీద దాడి జరుగుతలేదు, మన నాగరికత మీద దాడి జరుగుతుంది. నిన్ననే చెప్పిన తక్కువ వేసుకొని చూసినా సుమారు 4 లక్షల మంది హిందువులకు జెనోసైడ్ అయింది. ఏ బుక్కులలో కూడా చక్కగా లేవు. అదే పాలస్తీన్లో వాళ్ళే పోయి గెలుకుంటే, అండ్ మోర్ ఓవర్ నిన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ జబర్దస్త్ ఇచ్చిండు. 20th January 2025 నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు అనుకుంటా, హమాస్కి హెచ్చరిక జారీ చేస్తున్నా, ఆపేసి ఎవరెవరైతే హోస్టేజెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఇజ్రాయెల్కి అప్పచెప్పుర్రి, లేదా ఆ తర్వాత మీరు ఒక ట్రంప్ను చూస్తారు. ప్రపంచ దేశాలల్లా ఇప్పటిదాకా ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అమెరికాని ఆ రూపంలో చూడరు, ట్రంప్తో మీరు ఉపేక్షించరు. నా భూతో నా భవిష్యత్, ఆ రకంగా భీకర దాడి ఉంటుంది. ట్రంప్ కట్టర్ హిందూ అయిన నేను నీకు పాదాభివందనం చేస్తున్నా, బికాస్ నువ్వు ఏదో ఇయ్యాలా ఆ ఇస్లామిక్ కంట్రీస్ మీద నెగిటివ్ మాట్లాడినవన్నది కాదు, న్యాయానికి పక్కన పెట్టుకొని మాట్లాడినవు చూడు, ధర్మపక్షాన నిలబడి మాట్లాడినవు చూడు, నీకు ఇలా చిత్రగుప్త అనే ఈ ఛానల్ దాసోహం అయిపోతుంది. యు హ్యావ్ స్పోకెన్, యు ఆర్ ఆన్ టు ది సైడ్ ఆఫ్ ధర్మ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రెండ్స్. మతం అనేది వేరే, మతాలు ఎన్నున్నా ధర్మం ఒకటే ఉంటుంది. మతపరంగా మాట్లాడుకున్నాడు వేస్ట్ అని అనిపిస్తే చలో వేస్టే పక్కకు పెడదాం, బట్ నువ్వు మాట్లాడితే కరెక్టు అని నేను మాట్లాడితే రాంగ్ అని అంటే ఈడ ధర్మం. మళ్ళా ఈ ధర్మం అనే లైన్ వచ్చినప్పుడు మాత్రం నేను ధర్మబద్ధంగా నేను ఏడగొట్టాల్లో కొడతా, బికాస్ అదే ధర్మం నాకు చెప్తుంది. ఏం చెప్తుంది? ధర్మహింస తదైవచ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? తాండవ్తో హోగా బంగ్లాదేశ్ మే, తాండవ్ హోగా. ప్రతి హిందువుకు నేను మాటిస్తున్నా, ప్రతి హిందువుకి నేను మళ్ళొకసారి మాటిస్తున్నా, ఆ పరమేశ్వరుణ్ణి పూజించే ఈ నేల మీద కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, హర 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 మహాదేవ్. భారత్ మాతా కీ జై.